నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. భాష శత దినోత్సవ వేడుకల్లో అగ్ర కథానాయకుడు రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న పలు పరిణామాల వల్ల ఆయన రాజకీయంగా ఆనాటి ముఖ్యమంత్రి జయలలితను వ్యతిరేకించారు. సుమారు 30 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటనను ఉద్దేశించి తాజాగా పెదవి విప్పారు రజనీకాంత్. ప్రముఖ నిర్మాత, రాజకీయ నేత ఆర్ఎం వీరప్పన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఆర్వీఎం ది కింగ్ మేకర్ డాక్యుమెంటరీలో రజనీకాంత్ భాగమయ్యారు. నిర్మాత వీరప్పన్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భాషా సినిమా రోజులు శత దినోత్సవ వేడుకల గురించి ఆయన మాట్లాడారు. ఆర్ఎం వీరప్పన్ స్థాపించిన సత్య మూవీస్ బ్యానర్ పై భాష నిర్మితమైంది. ఆ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో 1995లో చెన్నై వేదికగా 100 రోజుల వేడుకలు నిర్వహించాం. ఆ సమయంలో వీరప్పన్ అన్నా డిఎంకే ప్రభుత్వంలో మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. సినిమా సక్సెస్ ఈవెంట్ లో ఆయన కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పెరిగిపోయిన బాంబ్ కల్చర్ గురించి నేను మాట్లాడా. నా స్పీచ్ కారణంగా ఆయన పదవి పోయింది. అది నన్నెంతో బాధించింది. నేను ప్రసంగించే సమయంలో అదే వేదికపై ఉన్న వీరప్పన్ ఎందుకు ఖండించలేదని జయలలిత ప్రశ్నించినట్లు తెలిసింది. విషయం తెలిసి వెంటనే ఆయనకు ఫోన్ చేశాను. దీని గురించి జయలలితతో మాట్లాడతానని చెప్పా. దానికి ఆయన అంగీకరించలేదు. నీ ఆత్మ గౌరవాన్ని కోల్పోవద్దు, నాకు ఎలాంటి పదవులు వద్దు, నేను వాటికి సరిపడను అని ఆయన నాతో అన్నారు. తర్వాత సాధారణ జీవితంలో భాగమైపోయారు. రాజకీయ పరమైన విషయాల్లో జయలలితను వ్యతిరేకించడానికి ఈ సంఘటనే ఒక ప్రధాన కారణమని రజనీకాంత్ తెలిపారు. భాషా చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఆర్ఎం వీరప్పన్ సమర్పణలో ఇది నిర్మితమైంది. 1995 జనవరిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ సినిమా శత దినోత్సవ వేడుకల్లో వారసత్వ రాజకీయాలను ఉద్దేశించి రజనీకాంత్ మాట్లాడారు. తమిళనాడులో బాంబ్ కల్చర్ పెరిగిందని వ్యాఖ్యానించారా? ఆ సమయంలో అధికారంలో ఉన్న జయలలిత ప్రభుత్వాన్ని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని చాలా మంది భావించారు. దీంతో ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి.